ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కళ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 92% పనులు పూర్తి కాగా డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో టెస్ట్ ఫ్లైట్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దేశంలోని అతి పొడవైన రన్వేలలో ఒకటిగా నిలిచేలా 3.8 కిలోమీటర్ల రన్వే నిర్మాణం దాదాపు 99% పూర్తయింది. టెర్మినల్ భవనం 90%, ఏటీసీ టవర్ 72% పనులను పూర్తి చేసుకున్నాయి. మత్స్యాకారంలో నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్ ఇంటీరియర్ డిజైన్ లో ఉత్తరాంధ్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండనుంది. ఈ ప్రాజెక్టును జీఎంఆర్ సంస్థ నిర్మిస్తుండగా ప్రస్తుతం 5,050 మంది కార్మికులు, ఇంజనీర్లు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. విశాఖ పోర్ట్ నుంచి మూలపేట పోర్టు వరకు ప్రత్యేక కనెక్టివిటీ రహదారి, విశాఖ భోగాపురం మధ్య మెట్రో రైలు మార్గం వంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఈ విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర పర్యాటక పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కీలకంగా మారుతుందని చెప్పుకోవచ్చు.